పుష్ప పార్ట్ 2 ది రూల్ సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. అయితే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఫస్ట్ రోజు అనేటువంటి డీటెయిల్స్ లో గాని వెళ్ళినట్టయితే ఈ సినిమా అయితే 250 కోట్లు అయితే కలెక్షన్ చేసిందనమాట. అయితే ఈ సినిమాలో ఇన్ని యానం కలెక్షన్లు ఏ విధంగా వచ్చినాయని కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, సినిమా టికెట్ రేటు గుదావులుగా రేట్లు పెంచితే రావా మరి అని అంటున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ డే రికార్డ్ బాహుబలి 2ని త్రిబుల్ ఆర్ని దాటింది అని చాలా మంది అయితే చెప్తున్నారనమాట. అండ్ నేను నన్ను అడిగితే త్రిబుల్ ఆర్ ముంగల వేస్ట్ కాదు, కానీ బాహుబలి 2 ముంగల అయితే వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే టికెట్ ప్రైస్ కింద కింద ఇప్పుడేమో 50 ఉన్నాయి కదా, అప్పుడు 20 రూపాయలు ఉండే అనమాట, మధ్యలో 50 ఉండే, బాల్కనీలో 80 రూపాయలు ఏమో ఉండే. అయితే ఈ విధమైనటువంటి రేట్లతోటి ఆ రోజు అయితే బాహుబలి 2 అయితే ఊచకోత అయితే కోసిందనమాట. కలెక్షన్ల వర్షం అయితే కురిపించింది. అలాగే ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది ఈ పుష్ప 2 సినిమా ముందు. కానీ ఈ పుష్ప 2 కలెక్షన్స్ విషయానికి వస్తే ఎంత ఆనం పెంచినా వేస్టే ఫ్రెండ్స్. ఎందుకంటే బాల్కనీ టికెట్లు 500 ఉంది ఇప్పుడు పుష్ప 2కి. బాహుబలి 2కి అప్పుడు ఎంత ఉండే, 80 రూపాయలు. చూసారా ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటో. 80 రూపాయలు ఎక్కడ, 500 రూపాయలు ఎక్కడ. సో ఈ విధంగా పుష్ప 2 సినిమాకి ఈ విధమైనటువంటి రేట్లు పెట్టినందుకే ఈ జ్ఞానం కోట్లు వచ్చినాయి, కానీ లేకుంటే ఏం రావు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎక్కిరిస్తున్నారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్. అండ్ నన్ను అడిగితే కూడా నేనే కూడా ఈ విధంగానే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఏంది ఆ రేట్లు మొడ్డ. మనమేమో గుద్దాలుగా పని చేయాలి, ఆ రోజు ఈ సినిమాలు చూడడానికి మన జేబులు అయితే ఖాళీ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంట్లో కూడా మననైతే చేడుతారు, పైసలు ఎక్కడ పోయాయి, పైసలు ఎక్కడ పోయాయి అని చెప్పి. సో ఈ విధంగా మనం ఎన్ని పీటల మధ్య అయితే ఈ సినిమాని చూసి ఇంట్లోతోటి అయితే తిట్లు పడుతున్నాం. వీళ్ళేమో పుష్ప 2 మూవీ టీం వాళ్ళైతే సంతోషపడుతున్నారు ఆ కలెక్షన్లు వచ్చాయని చెప్పి. మీకోటి అర్థం అవుతుందా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇంత ఆనం గుదాలుగా రేట్లు పెంచితే మీరైతే సినిమాలను అయితే దేకకండి. ఎందుకంటే దిమాకు ఉండాలి ఇంతనన్నా రేట్లు పెంచడానికి. ఎందుకంటే వాళ్ళేమో సుఖంగా బతుకుతుంటారు ఆ పైసలతోటి. 250 కోట్లు 1000 కోట్లు ఈ విధంగా వస్తుంటే మనమేమో ఇలాగే పూర్ పీపుల్ లాగా ఆడేడ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఈ పూర్ ఫ్యామిలీ మధ్యలో పుట్టి ఈ విధంగా తిట్లు పడుతూ కానీ ఈ సినిమాని అయితే చూస్తున్నాం అనమాట. కానీ వీళ్ళైతే అదేది ఆలోచించలేరు. నా మొడ్డ గుద్దాల రేట్లు పెంచాలి, జనాల దగ్గర పైసలు దింగాలి, ఇదే ఉంది ఈ సినిమా వాళ్ళ దగ్గర. వాళ్ళేమో ఈ పైసలతోటి సుఖంగా బతుకుతుంటారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వాళ్ళ పిల్లలు. ఏదైనా చిన్న వీడియో యూట్యూబ్ షార్ట్ లో అయితే లేపితే వాళ్ళ కూతుర్లు ఈ విధంగా మాట్లాడతారు క్యూట్గా. దేవత, ఎవడివయ్యా నువ్వు? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. నాకన్నా వారితో నీకేం పని నాయనా? ఎవరి వంశమైనా నీకంటే పెద్ద వంశమే ఉంటుంది. ఈ విధంగా అయితే మాట్లాడుతుంటారన్నమాట. ఇలాంటి వీడియోలను అందరూ చూసి ఓ ఎంత క్యూట్ మాటలరా నాయనా అని కింద కామెంట్లు అయితే పెట్టి వాళ్ళనైతే లేపుతూ ఉంటారన్నమాట. సరే, ఈ విషయం అయితే పక్కన పారదేద్దాం. ఇక ఇలాంటి సినిమాలకి ఈ విధంగా రేట్లు పెంచితే మీరైతే థియేటర్లో అయితే చూడకండి. ఐ బొమ్మలను, మూవీ రోజులను, ఇలాంటి వెబ్సైట్లను చూడండి. ఫ్రీగా చూడొచ్చు. అది కూడా మా అంటే ఎంత నెట్ అవుతుంది, 400 ఎంబీ 500 ఎంబీ వస్తుంది అంతే కదా. 100 రూపాయలు 150 రూపాయలు అయితే ఏం పోవు కదా. సో ఈ విధంగా అయితే ఏమైతే చూడకండి. థియేటర్లో ఈ విధంగా రేట్లు పెంచితే, రేట్లు తక్కువ చేస్తే చూడండి, కానీ ఈ విధంగా రేట్లు ఎక్కువ పెడితే మాత్రం చూడకండి. అదే ఈ వీడియోలో నేను మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.